దేవదూతలు మనోహరమగు విమానమున దిగివచ్చి, ఓ మానవులారా, ఈ పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి పర్వదినమున ఉపవాసము జాగరణమును పాటిస్తూ శివలింగాన్ని పూజిస్తూ జరిపిన పూజాఫల ప్రభావము వలన మీ పాపములు నశించునని, మృగములను వధించకుండా ఉండవలనని పురాణాల్లో శివభగవానుని చేత ఒక గొప్ప అహింసాబోధకమైన కథ చెప్పబడింది. ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పబడినది. ఆ 3 నక్షత్రములలో ముందున్న 2 జింకపిల్లలని, వెనుకనున్న 3వది మృగి అని, ఈ మూడింటిని మృగశీర్షమందురని, కాలక్రమంలో ఇదే మృగశిరగా పరిణామం చెందినదని ఆ కథలో వివరించబడింది. మహాశివరాత్రి శివభగవానునికి ఇష్టమైన రోజు. జగన్మాత పార్వతీదేవి కోరిక మేరకు శివభగవానుడు ఈ భూమిని సృష్టించినప్పుడు మానవులు సదాచారాలు పాటించేవారు. మహాశివరాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది. గంగా, యమున, సరస్వతి